హాయ్ హలో అండి నమస్తే. వెల్కమ్ టు స్పై వ్లాగ్స్. ఈరోజు మనం గోంగూర కన్నా టేస్టీగా ఉండే చుక్కకూరని ఎలా తయారు చేయాలో దానికోసం ముందుగా ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక టమాటాని కట్ చేసి పెట్టుకోండి. కడాయిలో ఒక స్పూన్ నూనె వేసి బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్ దానిలో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలపండి. ఆనియన్ లైట్గా ఫ్రై అయిన వరకు వేయించాలండి. ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నేను. ఆనియన్ ఫ్రై అయ్యాక టమాటాస్ వేసుకోండి. టమాటా బాగా మగ్గాక అందులో మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూరను వేసుకోవాలండి. చుక్కకూర వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, మీరే టేస్ట్కి తగినట్లు సాల్ట్ వేసి కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. చుక్కకూర వల్ల మనకి ఐసైట్ అనేది తగ్గుతుందండి. ఏ ఆకుకూరలు తిన్నా మనకి సైట్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అలాగే చుక్కకూర తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం, మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది. బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకోండి. ఉడికించండి. బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి. చుక్కకూరకి వాటర్ ఎక్కువ వస్తాయండి. ఆ వాటర్తోనే ఇది బాగా మగ్గిపోతుంది చాలా సాఫ్ట్గా. చూడండి, ఇలా సాఫ్ట్ అయ్యాక ఇందులో కొంచెం సంబార్ కారం, హాఫ్ స్పూన్ మామూలు కారం అంటే కూర కారం వేసుకోండి. ఒకసారి కలుపుకొని కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మీరు ధనియాల పొడి ఒకటైనా వేసుకోవచ్చు, లేదా ధనియాలు జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర కర్రీ